Good afternoon, sir. Right. So, what are deposits? What are not deposits? We choose some now. Next, ఇక్కడ చూడండి అమ్మా డిపాజిట్స్. హూ ఈజ్ డిపాజిటర్? ఏమో సెకండ్ క్వశ్చన్ అయిపోయింది కదమ్మా లాస్ట్ వరకు. హలో, ఈ స్టార్ట్అప్ కంపెనీ కన్వర్టబుల్ నోట్ అయిపోయాయి కదా. హలో, Sir, రైట్. సో వాట్ ఆర్ నాట్ రిటర్న్ డిపాజిట్స్ అవి. నెక్స్ట్ చూడండి, హూ ఈజ్ ఎ డిపాజిటర్? హూ ఈజ్ ఎ డిపాజిటర్? As per rule 2 sub rule 1 class D, the term depositor means any member of the company who has made a deposit under section 73 subsection 2. Any person who has made a deposit with a public company under section 76. అంటే ఏంటమ్మా, మెంబర్ అంటే ఎవరు ఇక్కడ? ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్. అది అంటే కంపెనీలో ఎవరైతే షేర్స్ కొన్నారో వాళ్ళ దగ్గర నుంచే మళ్ళీ డిపాజిట్ మనీ తీసుకుంటున్నాం. అర్థమైందమ్మా? ఎవరైతే ఇది వరకు మన కంపెనీలో షేర్స్ పర్చేజ్ చేసి మనకు డబ్బులు ఇచ్చారో వాళ్ళనే వెళ్ళి మళ్ళీ మనం అడుగుతున్నాం అనమాట. ఇంతకుముందు మా షేర్స్ కొన్నారు కదా, ఇప్పుడు మేము మళ్ళీ డిపాజిట్ రిసిప్ట్స్ ఇష్యూ చేస్తాము, పర్చేజ్ చేస్తారని. చేస్తామంటే మళ్ళీ వాళ్ళకే ఇచ్చేస్తాం. అర్థమైందమ్మా? హలో, ఎవరైతే మెంబర్స్ ఇప్పుడు దాకా మన కంపెనీలో షేర్స్ కొన్నారో వాళ్ళకే ఇప్పుడు డిపాజిట్స్ కూడా ఇచ్చేస్తాం. ఓకే, అది రైట్. సో అది ఏ కంపెనీ కలెక్ట్ చేసుకోవచ్చు? ఏ కంపెనీ అయినా, పబ్లిక్ కంపెనీ అయినా ప్రైవేట్ కంపెనీ అయినా, ఎవరైనా సరే వాళ్ళ మెంబర్స్ నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు. బయట వాళ్ళని అడగకుండా ఫస్ట్ వాళ్ళని అడుగుతాం. ఇది వరకు మీరు మా కంపెనీలో వచ్చి షేర్స్ పర్చేజ్ చేశారు కదా, ఓకే, ఇప్పుడు మళ్ళీ మేము డిపాజిట్స్ ఇష్యూ చేస్తున్నాము, ఆ డిపాజిట్స్ కూడా కొంటారా? వాళ్ళకి నచ్చితే కొంటారు. ఏమో అర్థమైందా? హలో, రైట్. సో కానీ అది కంపెనీ అని రాస్తాం. అంటే పబ్లిక్ కంపెనీ అయినా వాళ్ళ మెంబర్స్ నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు, ప్రైవేట్ కంపెనీ అయినా వాళ్ళ మెంబర్స్ నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు. అలా మెంబర్స్ కాకుండా ఎనీ అదర్ పర్సన్, మెంబర్స్ కాకుండా ఎనీ అదర్ పర్సన్ అనుకోండి. ఈ ఎనీ అదర్ పర్సన్ మెంబర్స్ నుంచి కాకుండా ఎనీ అదర్ పర్సన్, ఈ ఎనీ అదర్ పర్సన్ నుంచి ఎవరు కలెక్ట్ చేసుకోవచ్చు అంటే పబ్లిక్ కంపెనీ మాత్రమే కలెక్ట్ చేసుకోవాలి. అంటే ప్రైవేట్ కంపెనీ అయితే ఓన్లీ మెంబర్స్ నుంచే కలెక్ట్ చేసుకోవాలి. పబ్లిక్ కంపెనీ అయితే ఎవరి నుంచైనా కలెక్ట్ చేసుకోవచ్చు. ఏమడి అండర్స్టాండ్? హలో, yes, sir. అంటే ప్రైవేట్ కంపెనీ వాళ్ళ మెంబర్స్ నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు, ప్రైవేట్ కంపెనీ అదర్స్ నుంచి కలెక్ట్ చేసుకోకూడదు. పబ్లిక్ కంపెనీ వాళ్ళ మెంబర్స్ నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు, పబ్లిక్ కంపెనీ వాళ్ళకి అదర్స్ నుంచి కలెక్ట్ చేసుకోకూడదు. ఏమా? అది దట్ ఈస్ ద పాయింట్. అదే నెక్స్ట్ తర్వాత చూడండి, యాక్సెప్టెన్స్ ఆఫ్ డిపాజిట్స్ ఫ్రమ్ మెంబర్స్. సో ఇది ప్రొసీజర్. ఇప్పుడు మనం మెంబర్స్ నుంచి అయినా తీసుకోవచ్చు, పబ్లిక్ నుంచి అయినా తీసుకోవచ్చు అన్నాం కదా. సో మెంబర్స్ నుంచి తీసుకున్నప్పుడు ఇక్కడ 73 సబ్సెక్షన్ 2 అన్నాం. ఆ 73 సబ్సెక్షన్ 2 అంటే ఏంటంటే ఇక్కడ కింద ఉంది. అర్థమైందమ్మా? హలో, ఇది బేసికల్ గా మన స్కోప్ ఇస్తున్నారు అంతే. ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు? మెంబర్ నుంచి. ఏ ప్రొవిజన్స్ ఫాలో అవ్వాలి? 73(2) ఫాలో అవ్వాలి. ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు? అదర్స్. ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు? ఏ కంపెనీ? ఓన్లీ పబ్లిక్ కంపెనీ. ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి? సెక్షన్ 66 ఫాలో అవ్వాలి. మరి అండర్స్టాండ్? హలో, Yes, sir. అర్థమైందమ్మా? అది సెక్షన్ 676 ఫాలో అవ్వాలి. సో కాబట్టి ఫస్ట్ మనం 73 సబ్సెక్షన్ 2 చూస్తాం. అంటే ఏంటి? ఓన్లీ ఫ్రమ్ ద మెంబర్స్, మెంబర్స్ నుంచి మాత్రమే కలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అది. సో ప్రొసీజర్ ఏంటి అంటే మెంబర్స్ నుంచి మాత్రమే కలెక్ట్ చేసుకున్నాడు. ప్రొసీజర్ ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ సర్క్యులర్ ఇష్యూ చేయాలి. ఫస్ట్ యూ హావ్ టు ఇష్యూ ద సర్క్యులర్. ఫస్ట్ ప్రొసీజర్ చూద్దాం బ్రీఫ్ గా, తర్వాత డీటెయిల్ గా చూద్దాం. ఫస్ట్ బ్రీఫ్ గా ప్రొసీజర్ చూస్తే, సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే సర్క్యులర్ ఇష్యూ చేయాలి. జనరల్ మీటింగ్ లో షేర్ హోల్డర్స్ కన్సెంట్ తీసుకోవాలి. అది ఫస్ట్ పాయింట్ ఏంటి? ఏ రిజల్యూషన్ టు బి పాస్డ్ ఇన్ ద జనరల్ మీటింగ్. అంటే షేర్ హోల్డర్స్ మీటింగ్ కండక్ట్ చేసి ఆ రిజల్యూషన్ పాస్ చేయాలి. ఓకే, రిజల్యూషన్ టు బి పాస్డ్ ఇన్ ద జనరల్ మీటింగ్. ఓకే, అది
స్టెప్ 1 ఏంటి? స్టెప్ 1 ఏంటి? జనరల్ మీటింగ్ టు బి కండక్టెడ్. జనరల్ మీటింగ్ టు బి కండక్టెడ్. సో స్టెప్ 1 జనరల్ మీటింగ్ కండక్ట్ చేస్తాం. జనరల్ మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే జనరల్ మీటింగ్ లో రిజల్యూషన్ పాస్ చేస్తాం. ఓకే, సో రిజల్యూషన్ టు బి పాస్డ్ ఇన్ ద జనరల్ మీటింగ్. Resolution to be passed in the general meeting. Resolution to be passed in the general meeting. Agreeing the terms and conditions of deposits. Agreeing the terms and conditions of deposits. అంటే డిపాజిట్స్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటమ్మా? డిపాజిట్స్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి? ఎంత అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, ఎప్పుడు రీపే చేస్తారు, సెక్యూర్డా అన్సెక్యూర్డా, ఇవన్నీ ఏమర్థమా? డిపాజిట్స్ కలెక్ట్ చేసుకున్న కండిషన్స్ ఏంటి? ఎస్ఆర్ నో, సెక్యూర్డా అన్సెక్యూర్డా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, ఎప్పుడు తిరిగిస్తారు. ఓకే, ఇవన్నీ ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నమాట. అది ఒప్పుకోవాలి. ఎవరు ఒప్పుకోవాలి? కంపెనీ మెంబర్స్ ఒప్పుకోవాలి. కంపెనీ మెంబర్స్ ఒప్పుకోవాలి. అగ్రీయింగ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ డిపాజిట్ బిట్వీన్ ద కంపెనీ అండ్ ద మెంబర్స్. బిట్వీన్ ద కంపెనీ అండ్ ద మెంబర్స్. అగ్రీయింగ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ బిట్వీన్ ద కంపెనీ అండ్ ద మెంబర్స్. ఓకే, మెంబర్స్ కి కంపెనీ మధ్య టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒప్పుకోవాలి. తర్వాత రిజల్యూషన్ పాస్ చేసిన తర్వాత ఏంటంటే సర్క్యులర్ టు బి ఇష్యూడ్ టు మెంబర్స్. సర్క్యులర్ టు బి ఇష్యూడ్ టు మెంబర్స్. సో మెంబర్స్ కి ఒక సర్క్యులర్ ఇవ్వాలి. ప్రాస్పెక్టస్ లో ఎలాగైతే ప్రాస్పెక్టస్ అన్నామో అలా మెంబర్స్ కి కూడా ఒక సర్క్యులర్ ఇవ్వాలి అనమాట. అది సో ఆ సర్క్యులర్ ని మళ్ళీ ROC కి ఫైల్ చేయాలి. సర్క్యులర్ టు బి పబ్లిష్డ్ ఇన్ న్యూస్ పేపర్స్. సర్క్యులర్ టు బి పబ్లిష్డ్ ఇన్ న్యూస్ పేపర్స్. సో సర్క్యులర్ న్యూస్ పేపర్స్ తో పబ్లిష్ చేయాలి. సర్క్యులర్ టు బి పబ్లిష్డ్ ఇన్ న్యూస్ పేపర్స్. తర్వాత ఏంటి? అదే సర్క్యులర్ ని ఫైల్ చేయాలి. సర్క్యులర్ టు బి ఫైల్డ్ విత్ ROC. అదే సర్క్యులర్ ని ROC కి ఫైల్ చేయాలి. అర్థమైందా? సర్క్యులర్ టు బి ఇష్యూడ్ టు మెంబర్స్, పబ్లిష్డ్ ఇన్ న్యూస్ పేపర్స్ అండ్ ఫైల్డ్ విత్ ROC. ఇలా మీరు ఒక పాయింట్ లో కూడా రాసుకోవచ్చు దాన్ని. అర్థమైందా? సర్క్యులర్ టు బి ఇష్యూడ్ టు మెంబర్స్, తర్వాత పబ్లిష్డ్ ఇన్ న్యూస్ పేపర్స్, తర్వాత ఏం చేయాలి? ఫైల్డ్ విత్ ROC అండ్ ఫైల్డ్ విత్ ROC అండ్ ఫైల్డ్ విత్ ROC. ఓకే, అది దట్ ఈస్ ద పాయింట్. ఓకే మాది దట్ ఈస్ ద పాయింట్. ఓకే, సో సర్క్యులర్ టు బి ఇష్యూడ్ టు మెంబర్స్, పబ్లిష్డ్ ఇన్ న్యూస్ పేపర్స్ అండ్ ఫైల్డ్ విత్ ROC. సో ROC సర్క్యులర్ ఫైల్ చేసిన తర్వాత ఇప్పుడు మెంబర్స్ నుంచి మనీ వస్తుంది. మెంబర్స్ నుంచి మనీ వస్తుంది. ఆ మనీ ఏం చేయాలి? మెంబర్స్ నుంచి మనీ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒకవేళ సెక్యూరిటీ కనుక క్రియేట్ చేస్తుంటే చార్జ్ క్రియేట్ చేయాలన్నమాట. సెక్యూరిటీ కనుక వచ్చుంటే చార్జ్ క్రియేట్ చేయాలి. దట్ ఈస్ ద పాయింట్. సో సెక్యూరిటీ డిపాజిట్స్ కనుక అయితే చార్జ్ క్రియేట్ చేయాలి. యూ హావ్ టు క్రియేట్ ఎ చార్జ్. ద డిపాజిట్స్ ఆర్ సెక్యూర్ డిపాజిట్స్. సో కాబట్టి ఇఫ్ ద డిపాజిట్స్ ఆర్ సెక్యూర్ డిపాజిట్స్, ఓకే, సో చార్జ్ టు బి క్రియేటెడ్ ఫర్ సెక్యూర్ డిపాజిట్స్. చార్జ్ టు బి క్రియేటెడ్ ఫర్ సెక్యూర్ డిపాజిట్స్. సెక్యూర్ డిపాజిట్స్ కి చార్జ్ క్రియేట్ చేయాలి. సెక్యూర్ డిపాజిట్స్ కి చార్జ్ క్రియేట్ చేయాలి. చార్జ్ అంటే ఏంటమ్మా? మనం ఏదైనా ఒక అప్పు చేసి ఆ అప్పుకి మన దగ్గర ఉన్న ప్రాపర్టీని సెక్యూరిటీగా ఇస్తే దాన్నే చార్జ్ అంటారు. బట్ యు అండర్స్టాండ్? హలో, అప్పు చేసే దానికి ఏదైనా సెక్యూరిటీగా అసెట్స్ ఇస్తే దాన్ని చార్జ్ క్రియేషన్ అంటారు. ఈ 5th చాప్టర్ తర్వాత మనకు 6th చాప్టర్ వస్తుంది, క్రియేషన్ ఆఫ్ చార్జ్ అని, అక్కడ డిస్కస్ చేద్దాం. అది చార్జ్ టు బి క్రియేటెడ్ ఫర్ సెక్యూర్ డిపాజిట్స్. సెక్యూర్ డిపాజిట్స్ కి చార్జ్ క్రియేట్ చేయాలి. తర్వాత సెక్యూర్ డిపాజిట్స్ కి చార్జ్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే డిపాజిట్ రీపేమెంట్ రిజర్వ్ క్రియేట్ చేయాలి. డిపాజిట్ రీపేమెంట్ రిజర్వ్ టు బి క్రియేటెడ్. డిపాజిట్ రీపేమెంట్ రిజర్వ్ టు బి క్రియేటెడ్. ఇదమ్మా బేసికల్ గా ప్రాసెస్. ఏంటమ్మా? రిజల్యూషన్ పాస్ చేయాలి. ఒక పాయింట్ ఏంటి? యూ హ్యావ్ టు పాస్ ఎ రిజల్యూషన్. తర్వాత ఏంటి? వీ హ్యావ్ టు ఇష్యూ ఎ సర్క్యులర్ ఇష్యూ చేయాలి. తర్వాత ఏంటి? చార్జ్ క్రియేట్ చేయాలి. చార్జ్ దేనికి? ఓన్లీ సెక్యూర్ డిపాజిట్స్ కి. తర్వాత ఏంటి? డిపాజిట్ రీపేమెంట్ రిజర్వ్. డిపాజిట్ రీపేమెంట్ రిజర్వ్, DRR, రిజర్వ్ టు బి క్రియేటెడ్. ఏమా బ్రీఫ్ ప్రొసీజర్ ఇది. అర్థమైందమ్మా? 4 పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్స్. హలో అర్థమైందమ్మా? ఫస్ట్ జనరల్ మీటింగ్ కండక్ట్ చేయాలి. ఆ రిజల్యూషన్ పాస్ చేయాలి. ఆ రిజల్యూషన్ ఏముంటాయంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఉంటాయి. తర్వాత సర్క్యులర్ ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? మెంబర్స్ కి ఇవ్వాలి. న్యూస్ పేపర్లు పబ్లిష్ చేయాలి. ROC కి ఫైల్ చేయాలి. తర్వాత ఏంటి? చార్జ్ క్రియేట్ చేయాలి. ఎప్పుడు చార్జ్ క్రియేట్ చేయాలి? ఓన్లీ ఫర్ సెక్యూర్ డిపాజిట్స్ కి. తర్వాత ఏంటి? రిజర్వ్ క్రియేట్ చేయాలి. డిపాజిట్ రీపేమెంట్ రిజర్వ్ క్రియేట్ చేయాలి. ఓకే, సో ఓవర్ వ్యూ ఆఫ్ ద ప్రొసీజర్. ఇది ఓవర్ వ్యూ ఆఫ్ ద ప్రొసీజర్. ఓకే, ప్రొసీజర్ ఓవర్ వ్యూ. సో ఇది ఓవర్ వ్యూ ఆఫ్ ద ప్రొసీజర్. ఓకేమా? సో ప్రొసీజర్ ఓవర్ అంటే బ్రీఫ్ గా, సో ప్రొసీజర్ బ్రీఫ్ గా డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం ఇన్ డెప్త్ గా వెళ్ళాలి. ఒక్కొక్క దాని గురించి మళ్ళీ డిస్కస్ చేయాలి. ఫస్ట్ దాంట్లో ఏం డిస్కస్ చేసాం మనం? సర్క్యులర్ గురించి ఆలోచించాలి. ఫస్ట్ పాయింట్ సర్క్యులర్ గురించి ఆలోచించాలి. సర్క్యులర్. ఓకేమా? సర్క్యులర్ గురించి ఆలోచించాలి. సర్క్యులర్. మనమో సర్క్యులర్ గురించి ఆలోచించాలి. ఫస్ట్ పాయింట్. సో ఆ సర్క్యులర్ లో ఫస్ట్ బేసికల్ గా కంటెంట్స్ ఏముంటాయి? వాట్ ఆర్ ద కంటెంట్స్ ఆఫ్ ద సర్క్యులర్? సో ఆ సర్క్యులర్ లో ఏ కంటెంట్స్ ఉండాలి? ఫస్ట్ పాయింట్. మరి మనమో సర్క్యులర్ ప్రిపేర్ చేయాలి. ఆ సర్క్యులర్ గురించి డీటెయిల్ డిస్కషన్ ఉంది. ఏమేమి ఉంటాయి ఆ సర్క్యులర్ లో కంటెంట్స్?
చూడమ్మా సర్కులర్ లో ఏ కంటెంట్స్ ఉంటాయంటే దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ ద కంటెంట్స్ ఆర్ దేర్. ఏంటి? ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద కంపెనీ, క్రెడిట్ రేటింగ్, ఎగ్జిస్టింగ్ అవుట్ స్టాండింగ్ డిపాజిట్స్. ఏమో బ్రీఫ్ గా ఏముంటాయి సర్కులర్ లో కంటెంట్స్? ఫైనాన్షియల్ పొజిషన్ అంటే బ్యాలెన్స్ షీట్, కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఏంటి, ఫైనాన్షియల్ పొజిషన్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఏంటి, కంపెనీకి ఉన్న క్రెడిట్ రేటింగ్ ఏంటి, కంపెనీకి ఉన్న అవుట్ స్టాండింగ్ డిపాజిట్స్ ఎంత, ఇవన్నీ కంటెంట్స్ లో ఉంటాయి. తర్వాత ఏంటి? ఆ సర్కులర్ కి అటాచ్మెంట్స్ చేయాలి, ఆ సర్కులర్ కి అటాచ్మెంట్స్ ఇవ్వాలి. ఏంటి అటాచ్మెంట్స్ అంటే సర్టిఫికేట్ ఫ్రమ్ స్టాట్యుటరీ ఆడిటర్, రిగార్డింగ్ నో డిఫాల్ట్ ఇన్ పేమెంట్స్. అంటే కంపెనీ ఇప్పుడు దాకా ఎక్కడ పేమెంట్స్ లో డిఫాల్ట్ లేదు అని సర్టిఫికేట్ ఇవ్వాలి. ఎవరు ఏమని సర్టిఫికేట్ ఇస్తున్నారు? స్టాట్యుటరీ ఆడిటర్ సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఇప్పుడు దాకా కంపెనీ ఎక్కడ డిఫాల్ట్ చేయలేదు అని స్టాట్యుటరీ ఆడిటర్ సర్టిఫికేట్ ఇస్తున్నాడు. బట్ అండర్స్టాండ్? హలో, అది సో కంపెనీ ఇప్పుడు దాకా ఎక్కడ డిఫాల్ట్ చేయలేదు అని స్టాట్యుటరీ ఆడిటర్ సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఓకే, ఆర్ డిఫాల్ట్ ఆర్ 5 years కంప్లీటెడ్ ఫ్రమ్ రెక్టిఫికేషన్ ఆఫ్ డిఫాల్ట్, ఆర్ 5 years కంప్లీటెడ్ ఫ్రమ్ రెక్టిఫికేషన్ ఆఫ్ డిఫాల్ట్. ఏమా సర్కులర్ రిగార్డింగ్ స్టాట్యుటరీ ఆడిటర్, రిగార్డింగ్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, అంటే ఆ సర్కులర్ లో ఈ రెండు కంటెంట్స్ లో ఏదో ఒకటే ఉంటాయి. ఏంటి? నో డిఫాల్ట్ ఇన్ పేమెంట్స్ అంటే ఇప్పుడు దాకా కంపెనీ ఎక్కడ డిఫాల్ట్ చేయలేదు అని. లేదా రెండో పాయింట్ ఏంటంటే డిఫాల్ట్ చేశారు కానీ ఆ డిఫాల్ట్ రెక్టిఫై చేసుకున్నారు, సరిదిద్దుకున్నారు, తప్పు చేశారు, సరిదిద్దుకున్నారు, రెక్టిఫై చేసి కూడా 5 years అయిపోయింది. అంటే రెండింటిలో ఏదో ఒకటే ఉంటుందమ్మా. ఏమంతేనా? హలో, కంపెనీ అసలు డిఫాల్ట్ చేయలేదు, ఓకే అలా రాయాలి. లేదంటే డిఫాల్ట్ చేశారు సార్, ఆ డిఫాల్ట్ రెక్టిఫై చేసుకున్నారు, రెక్టిఫై చేసుకొని కూడా 5 years అయింది. మేకింగ్ గుడ్ ద డిఫాల్ట్ అంటే రెక్టిఫికేషన్ ఆఫ్ డిఫాల్ట్ అమ్మా. మరి అండర్స్టాండ్? హలో, రైట్. అంటే ఆ డిఫాల్ట్ మేకింగ్ గుడ్ ద డిఫాల్ట్ అంటే గుడ్, డిఫాల్ట్ అంటే తప్పు, గుడ్ అంటే మంచి. ఏం చేయాలి? రెక్టిఫై చేసుకుంటున్నారు అర్థం. ఓకే, అది రెక్టిఫై చేసుకున్నప్పుడు 5 years అయిపోయింది అది. సో కాబట్టి ఇది ఆడిటర్ సర్టిఫికేట్ ఇస్తారనమాట. సో తర్వాత ఆడిటర్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ ద సర్కులర్, వ్యాలిడిటీ పీరియడ్. సో సర్కులర్ లో కంటెంట్స్ ఏముంటాయి, వ్యాలిడిటీ పీరియడ్ ఏముంటుంది. సో సర్కులర్ లో వ్యాలిడిటీ పీరియడ్ అంటే ఆ 3 points ఉంటాయి చూడమ్మా. క్లోజర్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్, ఓకే 6 months from closure of financial year, 6 months from closure of financial year, 6 months from closure of financial year. తర్వాత పాయింట్ ఏంటి? అడాప్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అట్ AGM, అడాప్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అట్ AGM ఆర్ డ్యూ డేట్ ఫర్ కండక్టింగ్ AGM, ఆర్ డ్యూ డేట్ ఫర్ కండక్టింగ్ AGM, ఆర్ డ్యూ డేట్ ఫర్ కండక్టింగ్ AGM, whichever is earlier, whichever is earlier. అర్థమైందమ్మా? హలో, ఆ మూడిట్లో ఏదో ఒకటి. ఈ అడాప్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది నేను మీకు మళ్ళీ చెప్తానమ్మా. 10th chapter అకౌంట్స్, 9th chapter. సో 8th chapter డివిడెండ్స్, 9th chapter అకౌంట్స్ ఆఫ్ కంపెనీస్, 10th chapter ఆడిటర్ ఆర్డర్స్. ఓకే, అదే 9th chapter లో చెప్తానమ్మా మీకు. అడాప్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే అడాప్షన్ అంటే యాక్సెప్టెన్స్. జనరల్ మీటింగ్ లో, షేర్ హోల్డర్స్ మీటింగ్ లో P&L బ్యాలెన్స్ షీట్ మేనేజ్మెంట్ ప్రిపేర్ చేసి ఆడిటర్ యాక్సెప్ట్ చేసిన బ్యాలెన్స్ షీట్ ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ని జనరల్ మీటింగ్ లో షేర్ హోల్డర్స్ యాక్సెప్ట్ చేస్తారు. దాన్నే అడాప్షన్ అంటాం. ఇప్పుడు అండర్స్టాండ్ బ్రీఫ్ గా? హలో, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎవరు ప్రిపేర్ చేశారు? మేనేజ్మెంట్ ప్రిపేర్ చేశారు. తర్వాత ఏమైంది? ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఆడిటర్ చెక్ చేశాడు. ఇప్పుడు అవి ఓకే అని షేర్ హోల్డర్స్ యాక్సెప్ట్ చేయాలి. ఎక్కడ యాక్సెప్ట్ చేయాలి? జనరల్ మీటింగ్ లో. దాన్నే అడాప్షన్ అంటాం. ఏమండి అండర్స్టాండ్? హలో, అడాప్షన్ అంటే యాక్సెప్టెన్స్. ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? షేర్ హోల్డర్స్. దేన్ని? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని. ఎక్కడ? AGM లో. బట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ మీన్ బై అడాప్షన్? హలో, అది. సో కాబట్టి దీని గురించి డీటెయిల్ గా నేను మీకు 9th chapter లో చెప్తాను. ఫర్ ద టైమింగ్ అలా బ్రీఫ్ గా తీసుకోండి. ఈ మూడిట్లో విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్, ఆ సర్కులర్ ఎంత వరకు వ్యాలిడిటీ ఉంటుంది అంటే ఈ 3 periods ఇచ్చారు. ఈ 3 period లో ఎర్లియర్ పీరియడ్ వరకు సర్కులర్ వ్యాలిడిటీ ఉంటుంది. ఓకేమా? అది. సో బ్రీఫ్ గా ప్రొసెసర్ చూసుకున్నాం. ఆ ప్రొసెసర్ లో వన్ ఆఫ్ ద పాయింట్ ఏంటంటే సర్కులర్ అన్నారు కాబట్టి ఆ సర్కులర్ గురించి ఫస్ట్ తలగట్టుకోకుండా ఫస్ట్ బ్రీఫ్ గా ఓవర్ చూసుకోండి. తర్వాత ఏదైనా డివియేట్ అవ్వాలంటే తర్వాత పక్కకి వెళ్ళి డివియేట్ అవ్వచ్చు. బట్ అండర్స్టాండ్? హలో, అర్థమైందమ్మా? అది సర్కులర్ గురించి ఆలోచించాం. సర్కులర్ అయిపోయింది. సర్కులర్ లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నేమ్ రాస్తాం, అదంతా కామన్. డైరెక్టర్స్ నేమ్ రాయకుండా ఏమి ఇవ్వం కదా. సర్కులర్ లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నేమ్ రాస్తాం. దట్ ఓకే డన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ లో ఒక సర్కులర్ ఇవ్వాలి. ఒకసారి మీరు సర్కులర్ ఇష్యూ చేసి లైఫ్ లాంగ్ దాన్ని వాడుకోకూడదు. ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ లో మీరు ఒక సర్కులర్ ఇవ్వాలి. ఎ ఫ్రెష్ సర్కులర్ షల్ బి ఇష్యూడ్ ఇన్ ఈచ్ సక్సీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఫర్ ఇన్వైటింగ్ డిపాజిట్స్ డ్యూరింగ్ దట్ ఫైనాన్షియల్ ఇయర్.
అంటే ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ లో ఒక సర్కులర్ ఇవ్వాలి. ఒకసారి సర్కులర్ ఇష్యూ చేసి ప్రతిసారి దాన్నే వాడుకోకూడదు. ఓకే, అది ఆ సర్కులర్ ఆర్ఓసికి ఫైల్ చేస్తాం, ఆల్రెడీ రాసాం. నెక్స్ట్ రిజర్వ్ గురించి మాట్లాడుకుందాం. మనం సర్కులర్ గురించి మాట్లాడుకున్నాం కదా, తర్వాత రిజర్వ్ గురించి మాట్లాడుకుందాం. ఏమో ఈ చార్జెస్ గురించి కూడా సపరేట్ క్వశ్చన్ ఉందమ్మా, మీరేం వరి అవుతుంది. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ లో లేదు, సపరేట్ క్వశ్చన్ ఉంది చార్జెస్ గురించి. దేర్ ఐ డిస్కస్ ఇన్ డీటెయిల్. చార్జెస్ గురించి నేను డిస్కస్ చేస్తాను తర్వాత. ఏమో ఇక్కడ ఉంది కదమ్మా చార్జ్ క్రియేషన్ అని. హలో ఎస్ సార్, నో చార్జ్ క్రియేషన్ సపరేట్ గా కింద ఉంచండి. అది రెండింటికి అప్లై అవుతుంది. దాని తర్వాత దాని గురించి తర్వాత డిస్కస్ చేస్తాం. చార్జ్ క్రియేషన్ గురించి అంటే ఈ పాయింట్ గురించి సెక్యూరిటీ అంటే చార్జ్ క్రియేట్ చేయాలని తర్వాత డిస్కస్ చేస్తాం. సో కాబట్టి ఇప్పుడు మనకు రిజర్వ్ మాత్రమే ఉంది, డిపాజిట్ రిజర్వ్ ఉంది. ఓకే, డిపాజిట్ రీపేమెంట్ రిజర్వ్ ఉంది. ఓకే, అది డిపాజిట్ రీపేమెంట్ రిజర్వ్ క్రియేట్ చేయాలి. డిపాజిట్ రీపేమెంట్ రిజర్వ్ క్రియేట్ చేయాలి. ఓకే, సో డిపాజిట్ రీపేమెంట్ రిజర్వ్ అర్థమైందమ్మా. డిపాజిట్ రీపేమెంట్ రిజర్వ్, డిపాజిట్ రీపేమెంట్ రిజర్వ్. సో డిపాజిట్ రీపేమెంట్ రిజర్వ్ మనం క్రియేట్ చేస్తాం. సో ఈ డిపాజిట్ రీపేమెంట్ రిజర్వ్ చూసుకోండి. సో ఎంత క్రియేట్ చేయాలి డిపాజిట్ రీపేమెంట్ రిజర్వ్, ఎప్పుడు క్రియేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, డిపాజిట్ రీపేమెంట్ రిజర్వ్. సో డిపాజిట్ రీపేమెంట్ రిజర్వ్ హౌ మచ్. సో డిపాజిట్ రీపేమెంట్ రిజర్వ్ ఎంత రిజర్వ్ క్రియేట్ చేయాలమ్మా, ఎంత రిజర్వ్ క్రియేట్ చేయాలి చూడండి, అక్కడ ఉంది 20% ఆఫ్ ద డిపాజిట్స్ మెచ్యూరింగ్ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్. 20% ఆఫ్ ద డిపాజిట్స్ మెచ్యూరింగ్ డ్యూరింగ్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. మెచ్యూరింగ్ డ్యూరింగ్ ద ఫాలోయింగ్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. 1 minute అమ్మా, అక్కడ ఒక్క వర్డ్ మిస్ అయిందా లేకపోతే ఉండేది అంత నాకు డౌట్ ఉంది. ఒక చిన్న వర్డ్ తో మీనింగ్ మారిపోద్ది మళ్ళీ. ఐ విల్ షో యు దిస్ పాయింట్, మీకు చూపిస్తాను. రైట్, సో అది కరెక్టే, అంటే అమెండ్మెంట్ వచ్చింది అందుకనే మార్చాను. ఇది అమెండెడ్ పొజిషన్ మీకు ఇచ్చింది. ఇది మీకు మెటీరియల్ ఇచ్చిన అమెండ్మెంట్ పాయింట్ ఏమో, ఆల్రెడీ అమెండ్ అయిన పాయింట్. అదే నాకు కొంత డౌట్ వచ్చింది, ఓల్డ్ పాయింట్ ఇచ్చానా ముందు లేటెస్ట్ పాయింట్ ఇచ్చానా అని కొంత డౌట్ వచ్చి చూసాను. ఇది మీకు ఇచ్చింది లేటెస్ట్ పాయింట్ అన్నమ్మా. సో వాట్ ఎవర్ ఇందులో ఏమైనా డేట్ రాసాను నేను. సో ఇది నేను మీకు ఇచ్చింది ఐ థింక్ మేలోనో మార్చ్లోనో రాసాను. ఇది మార్చ్ 2020లో ఎప్పుడు చేశాను. సో అమెండెడ్ పొజిషన్. దిస్ ఇస్ కరెక్ట్. సో మీ మెటీరియల్ ఎట్లయితే ఉందో అది అమెండెడ్ పొజిషనే. ఓకే రైట్. సో ఇప్పుడు అక్కడ పాయింట్ ఏంటంటే చూడండి, 20% ఆఫ్ ద డిపాజిట్స్ మెచ్యూరింగ్ డ్యూరింగ్ ఫైనాన్షియల్ ఇయర్. 20% ఆఫ్ ద డిపాజిట్స్ మెచ్యూరింగ్ డ్యూరింగ్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఆర్ ఫాలోయింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైనా అనుకోవచ్చు. డ్యూరింగ్ ద ఫాలోయింగ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇలా అనుకోవచ్చు. అంటే ఏంటమ్మా ఇప్పుడు మన ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి, ప్రెసెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏంటమ్మా, వాట్ ఈస్ అవర్ ప్రెసెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 2021 కదమ్మా. హలో, అవును సార్, 2021 ఫైనాన్షియల్ ఇయర్ కదా. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏంటంటే
కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏంటంటే 1920. కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏంటంటే 1920. కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 1920 సారీ 2021. కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి 2021. ఓకేమా. సో కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 2021 ఫైనాన్షియల్ ఇయర్ 2021. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఫాలోయింగ్ ఫైనాన్షియల్ ఇయర్ అన్న నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంతా ఒకటి. ఫాలోయింగ్ ఫైనాన్షియల్ ఇయర్ అన్న నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంతా ఒకటి. ఓకే, ఫాలోయింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఆర్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటి 21-22. సో ఇప్పుడు ఈ 21-22 మధ్యలో ఎంతైతే రీపే చేయాలో అంటే ఫస్ట్ ఏప్రిల్ 2021 నుంచి 21 నుంచి ఫస్ట్ ఏప్రిల్ 2021 నుంచి ఫస్ట్ ఏప్రిల్ 2021 నుంచి 31st మార్చ్ 2022 వరకు. ఫస్ట్ ఏప్రిల్ 2021 నుంచి 31st మార్చ్ 2020 వరకు ఎంతైతే రీపే చేయాలో అందులో 20% అమౌంట్. 20% దేని మీద తీసుకున్నాము? ఫర్ ఎగ్జాంపుల్ 10 crores బ్యాలెన్స్ షీట్ అవుట్ స్టాండింగ్ ఉందనుకోండి. ఆ 10 crores ఒకేసారి ఇవ్వంగా ఇన్స్టాల్మెంట్ లో రీపే చేస్తాం కదమ్మా. హలో ఎస్ఆర్ నో? హలో. సో 10 crores టోటల్ అవుట్ స్టాండింగ్ ఉంటుంది. ఎస్ఆర్ నో? టోటల్ అవుట్ స్టాండింగ్. దాంతో మనకు సంబంధం లేదు. ఈ పీరియడ్ లో ఎంత రీపే చేయాలి చెప్పండి. ఆ పీరియడ్ లో సార్ ఒక 4 crores రీపే చేయాలి సార్. వెల్ అండ్ గుడ్. సో 4 crores టోటల్ 10 crores కానీ ఆ పీరియడ్ లో రీపే చేస్తే 4 crores. నెక్స్ట్ ఇయర్ లో 4 crores పే చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఇయర్ లో 2 crores పే చేస్తాం. కాబట్టి ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సిన ఓన్లీ దీని గురించి. ఈ పీరియడ్ లో ఎంత రీపే చేస్తారు. అరే బాబు బ్యాలెన్స్ షీట్ 10 crores కరెక్టే, కానీ 10 crores ఒకే ఇయర్ లో ఇవ్వట్లేదు, 3 years తో ఇస్తున్నాం. కాబట్టి ఈ ఇయర్ లో 40 crores ఉంది. కాబట్టి నౌ యూ హ్యావ్ టు అప్లై 20% ఆన్ దిస్ 40 crores. ఈ 40 crores మీద 20% అప్లై చేయాలి. ఈ 40 crores మీద 20% అప్లై చేస్తే మీకు ఎంత వస్తుందా? 8 crores వస్తుంది. ఈ 40 crores తో 20% అప్లై చేస్తే 80 lakhs వస్తుంది. అవునా? హలో. 4 crores తో 20% అంటే 80 lakhs. ఎస్ఆర్ నో? హలో. సో ఈ 80 lakhs క్రియేట్ చేయాలి. ఎప్పటిలోపు క్రియేట్ చేయాలి అంటే ఇది మనకు డ్యూ డేట్ ఎప్పుడుది? ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ ఏప్రిల్ 2020 నుంచి 31st మార్చ్ 2021 వరకు ఇది ఉంది. సో అయితే ఇందులో 30th ఏప్రిల్ వరకు, ఇందులో 30th ఏప్రిల్ ఎప్పుడు వస్తుందో ఇక్కడ దాకా 30th ఏప్రిల్ 2020 లోపు 80 lakhs రిజర్వ్ క్రియేట్ చేయాలి. 80 lakhs రిజర్వ్ క్రియేట్ చేయాలి. అండర్స్టాండ్? సో ఇక్కడ 2 points ఉన్నాయి చూడండి. టైమింగ్, అమౌంట్. ఎప్పటిలోపు అమ్మా? 30th ఏప్రిల్ 2000 లోపు ఒక టైమింగ్ 80 lakhs. రెండు అర్థమయ్యాయా? టైమింగ్ ఎప్పుడు, అమౌంట్ ఎంత. సో 30th ఏప్రిల్ లోపు క్రియేట్ చేయాలి. ఎంత క్రియేట్ చేయాలి? 20%. దేని మీద 20%? నెక్స్ట్ ఇయర్ లో ఎంత అయితే రీపే చేస్తామో ఆ ఇయర్ లో 20% కరెంట్ ఇయర్ లోనే సేవ్ చేసుకోవాలి. మరి అండర్స్టాండ్? హలో. అర్థమైందా? నెక్స్ట్ ఇయర్ లో మనం ఎంత అయితే రీపే చేస్తామో అందులో 20% కరెంట్ ఇయర్ లోనే ఒక రిజర్వ్ క్రియేట్ చేసి పెట్టుకోవాలి. కరెంట్ ఇయర్ 2021. నెక్స్ట్ ఇయర్ ఏంటి? 21-22. 21-22 లో మొత్తం ఎంత రీపే చేస్తాము? 4 crores. బ్యాలెన్స్ షీట్ లో ఉన్న టోటల్ కాదు. 21-22 లో ఎంత రీపే చేస్తాము? బ్యాలెన్స్ షీట్ లో 10 crores ఉంది, కానీ ఆ 21-22 లో ఓన్లీ 4 crores రీపే చేయాలి. ఆ 4 crores తో 20% కరెంట్ ఇయర్ లోనే ఒక రిజర్వ్ క్రియేట్ చేసి పెట్టుకోవాలి. అది సో నెక్స్ట్ ఇయర్ లో రీపే చేసేది కరెంట్ ఇయర్ స్టార్టింగ్ లోనే ఒక రిజర్వ్ క్రియేట్ చేసి పెట్టుకోవాలి. అది దట్ ఈస్ ద పాయింట్. సో కాబట్టి డిపాజిట్ రీపేమెంట్ రిజర్వ్ ఎంత అంటే 20% ఆఫ్ ద డిపాజిట్స్ మెచ్యూరింగ్ డ్యూరింగ్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. అంటే ఇప్పుడు అర్థమైందమ్మా 80 lakhs ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది? హలో. అర్థమైందమ్మా? సో దట్ ఈస్ ద పాయింట్. 80 lakhs ఎలా క్యాలిక్యులేట్ వెన్ ఎప్పుడులోపు క్రియేట్ చేయాలి? ఆ రిజర్వ్ ఎప్పుడులోపు క్రియేట్ చేయాలి? ఆన్ ఆర్ బిఫోర్ 30th April of the current financial year. 30th April of current financial year. 30th on or before 30th April of current financial year. Okay? On or before 30th April of current financial year. సరే, ఎక్కడ పెట్టాలి? ఆ డబ్బులు క్రియేట్ చేసాం. వేర్ మీరు అమౌంట్ సేవ్ చేసుకున్నారు. 20% ఆఫ్ ద డిపాజిట్ సేవ్ చేసుకోవాలన్నారు. 30th April లోపు సేవ్ చేసుకున్నారు. వేర్ ఆర్ హౌ అంటే ఎలా సేవ్ చేయాలి? ఎక్కడ సేవ్ చేయాలన్నా ఎలా సేవ్ చేయాలని అంతా ఎలా తెలుసుకోండి. వాట్ ఎవర్ యూ కెన్ అండర్స్టాండ్. సో అప్పుడు ఏంటంటే షుడ్ బి కెప్ట్ ఇన్ సెపరేట్ బ్యాంక్ అకౌంట్ మెయింటైన్డ్ ఇన్ ద షెడ్యూల్ బ్యాంక్. కెప్ట్ ఇన్ సెపరేట్ బ్యాంక్ అకౌంట్ మెయింటైన్డ్ విత్ ద షెడ్యూల్ బ్యాంక్. సెపరేట్ అకౌంట్ మెయింటైన్డ్ విత్ ద షెడ్యూల్ బ్యాంక్. సెపరేట్ అకౌంట్ మెయింటైన్డ్ విత్ ద షెడ్యూల్ బ్యాంక్. separate account maintained with the separate account maintained with the schedule bank. Separate account maintained with the schedule bank. Schedule bank లో separate account లో బెంచ్ చేసుకోవాలి. పర్పస్ ఆర్ యూటిలైజేషన్ దేనికోసం వాడుకోవాలమ్మా? డిపాజిట్ రీపేమెంట్ రిజర్వ్ దేనికోసం వాడుకోవాలి? ఆ నేమ్ లో కదా డిపాజిట్స్ రీపే చేయడానికి, అంతే కదమ్మా.
గుడ్ Yes, ఫ్రైడే sir. ఏ రోజు వస్తుందంటే ఏం చెప్తారు మీరు? హలో, Friday. గుడ్ ఫ్రైడే ఏ రోజు వస్తుందమ్మా? Friday. కాబట్టి గుడ్ ఫ్రైడే వస్తుంది. మరి డిపాజిట్ రీపేమెంట్ రిజర్వ్ దేనికి వాడుకోవాలి? Deposits. ఫర్ ద రీపేమెంట్ ఆఫ్ డిపాజిట్స్. అంతే, ఇంక వాళ్ళు చెప్పడం మనం రాసుకోవడం మళ్ళీ కామెడీ. ఓకే, అది తెలిసింది అంతే కదా. యూటిలైజేషన్ దేనికి వాడాలి? ఫర్ రీపేమెంట్ ఆఫ్ డిపాజిట్స్, బట్ నాట్ ఫర్ ఎనీ అదర్ పర్పస్. బట్ నాట్ ఫర్ ఎనీ అదర్ పర్పస్. బట్ నాట్ ఫర్ ఎనీ అదర్ పర్పస్. అర్థమైందమ్మా? హలో, ఇప్పుడు అర్థమైందమ్మా? డిపాజిట్ రీపేమెంట్ రిజర్వ్ సంబంధించిన పాయింట్స్. హలో, Yes, sir. Yes, sir. సో ఫస్ట్ ఓవర్ వ్యూ చూసుకోండి అమ్మా. ఓవర్ వ్యూ లో మెయిన్ పాయింట్స్ 4 ఉంటాయి. రిజల్యూషన్ పాస్ చేయాలి, సర్కులర్ ఇష్యూ చేయాలి, చార్జ్ క్రియేట్ చేయాలి, డిపాజిట్ రీపేమెంట్ క్రియేట్ చేయాలి. సర్కులర్ గురించి మళ్ళీ మనం బ్రీఫ్ గా డిస్కస్ చేసుకోవాలి, డీటెయిల్ గా డిస్కస్ చేసుకోవాలి. సర్కులర్ లో ఏ కంటెంట్స్ ఉండాలి, దానికి ఏ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి, అది ఎన్ని రోజులు పనికొస్తుంది సర్కులర్ అనేది. నెక్స్ట్ తర్వాత చార్జ్ గురించి సపరేట్ గా డిస్కస్ చేద్దాం. చార్జ్ గురించి విల్ డిస్కస్ లేటర్ ఆన్. తర్వాత డిపాజిట్ రీపేమెంట్ రిజర్వ్ క్రియేట్ చేసుకోవాలి. వీ హావ్ టు క్రియేట్ ఎ డిపాజిట్ రీపేమెంట్ రిజర్వ్. అది దట్ ఈస్ ద పాయింట్. ఓకే, అది. సో ఒక్కసారి చదువుకోండి మొత్తం క్వశ్చన్ అంతా ఒకసారి చదువుకోండి. రీడ్ ద 4th క్వశ్చన్ కంప్లీట్లీ. ఒకసారి 4th క్వశ్చన్ అంతా కంప్లీట్ గా చదువుకోండి. అయిపోయిందమ్మా? హలో. Yes, sir. Yes, sir. That is the point. So the exemption to this is the point: security, failure to repay, etc. So these are the points. Next. సో తర్వాత పబ్లిక్ నుంచి యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు దాకా మనం మెంబర్స్ గురించి డిస్కస్ చేసాం కదమ్మా. ఇప్పుడు పబ్లిక్ నుంచి, కంపెనీ పబ్లిక్ నుంచి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయాలంటే ఏంటి కండిషన్స్? పబ్లిక్ నుంచి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయాలంటే ఏంటి కండిషన్స్? ఓన్లీ ఎలిజిబుల్ కంపెనీస్ కెన్ యాక్సెప్ట్ డిపాజిట్ ఫ్రమ్ పబ్లిక్. అర్థమైందమ్మా? పబ్లిక్ కంపెనీస్ కూడా అన్ని పబ్లిక్ కంపెనీస్ యాక్సెప్ట్ చేయకూడదు. ఓన్లీ ఎలిజిబుల్ పబ్లిక్ కంపెనీస్ మాత్రమే పబ్లిక్ నుంచి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయాలి. ఓన్లీ ఎలిజిబుల్ పబ్లిక్ కంపెనీస్ మాత్రమే పబ్లిక్ నుంచి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయాలి. బట్ యు అండర్స్టాండ్? హలో, ఓన్లీ ఎలిజిబుల్ పబ్లిక్ కంపెనీస్ మాత్రమే పబ్లిక్ నుంచి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయాలి, అందరూ యాక్సెప్ట్ చేయకూడదు. ఏంటా ఎలిజిబుల్ పబ్లిక్ కంపెనీ అంటే? ఇది ఏ కంపెనీ is treated as an eligible company if it meets the following criteria. It should be a public company. It should have net worth of minimum rupees 100 crores or a turnover of minimum rupees 500 crores. It has obtained the prior consent by means of special resolution passed in general meeting. The special resolution has been filed with the register of companies. అది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ కంపెనీ, కానీ ఏంటి క్రైటీరియా ఏంటి? ఎలిజిబుల్ పబ్లిక్ కంపెనీ, నాట్ ఆల్ పబ్లిక్ కంపెనీస్. ఎలిజిబుల్ పబ్లిక్ కంపెనీ ఏంటది? నెట్ వర్త్ ఆఫ్ మినిమం రూపీస్ 100 crores ఆర్ టర్న్ ఓవర్ ఆఫ్ మినిమం రూపీస్ 500 crores. ఒకటి. నెక్స్ట్, సో నెట్ వర్త్ ఒకటి. అంటే ఎలిజిబుల్ కంపెనీస్ మాత్రమే పబ్లిక్ నుంచి యాక్సెప్ట్ చేయాలి. ఏమో ఎలిజిబుల్ కంపెనీస్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పబ్లిక్ కంపెనీ అయి ఉండాలి. తర్వాత ఏంటి? నెట్ వర్త్ ఉండాలి. మినిమం 100 crores అన్న నెట్ వర్త్ ఉండాలి. లేదు నెట్ వర్త్ లేదంటారా, టర్న్ ఓవర్ అయినా ఉండాలి కనీసం.
నెట్వర్త్ కాకపోతే కనీసం నెట్వర్త్ 100 crores లేకపోతే కనీసం టర్న్ ఓవర్ అయినా 500 crores ఉండాలి. నెక్స్ట్ స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయాలి. జనరల్ మీటింగ్ లో స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయాలి. ఏమా దిస్ ఈస్ ద పాయింట్. ఇది ఆ కీ పాయింట్స్. పబ్లిక్ కంపెనీ ఉండాలి, నెట్వర్త్ ఆర్ టర్న్ ఓవర్ ఆ రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా చాలు. థర్డ్ పాయింట్ ఏంటంటే స్పెషల్ రిజల్యూషన్. ఆ ఫోర్త్ పాయింట్ నేను చెప్పాల్సిన అవసరం లేదు, కామన్ పాయింట్. మీరు ఎంటైర్ కంపెనీస్ యాక్ట్ లో ఎక్కడెక్కడ మీరు స్పెషల్ రిజల్యూషన్ అనే పదం చూసారో ఆ స్పెషల్ రిజల్యూషన్ తీసుకెళ్లి ROCకి ఫైల్ చేయాలి. సార్ ఇది నేను మీకు 7th చాప్టర్ లో చెప్తాను. 7th చాప్టర్ లో మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్. సో ఆ చాప్టర్ లో సెక్షన్ 117 వస్తుంది, సెక్షన్ 117 వస్తుంది. ఆ 117 వచ్చినప్పుడు చెప్తాను. స్పెషల్ రిజల్యూషన్ మీరు ఏ పర్పస్ కి పాస్ చేసినా, అంటే ఇప్పుడు దాకా చాలా పర్పస్ చూస్తుంటారు, మోస్ట్ ఎస్పెషల్లీ మెమరాండం లో చూస్తుంటారు. నేమ్ క్లాస్ మార్చినా, ఆబ్జెక్ట్ క్లాస్ మార్చినా, ఆర్టికల్స్ మార్చినా స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయాలి. ఏమా గుర్తొస్తుందా? హలో, రైట్. సో కాబట్టి ఎక్కడైనా కంపెనీస్ యాక్ట్ లో స్పెషల్ రిజల్యూషన్ అనే పదం చూస్తే ఆ రిజల్యూషన్ పాస్ చేయగానే తీసుకెళ్ళి ఒక కాపీ అక్కడ పడేయాలి. ఎక్కడ పడేయాలి? ROC దగ్గర పడేయాలి. అర్థమైందా? కాబట్టి నేను స్పెసిఫిక్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ క్వశ్చన్ లో అయినా సరే మీరు ఈ పాయింట్ రాసుకోవచ్చు. అక్కడ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎక్కడైనా సరే స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయాలని ఉంటే మీరు దానికి ఇంకొక పాయింట్ యాడ్ చేసుకోవచ్చు. ఏంటంటే ఆ స్పెషల్ రిజల్యూషన్ ROCకి ఫైల్ చేయాలి. ఏమర్థమైందా? దిస్ ఈస్ అప్లికబుల్ టు ఎంటైర్ కంపెనీస్ చాప్టర్ అంటే కంపెనీస్ యాక్ట్ 2013. యు అండర్స్టాండ్? హలో, ఏ చాప్టర్ లోనే అంతే. ఎక్కడైనా స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయాలని ఒక పాయింట్ ఉంటే దానికి మీరు ఎగ్జామ్ లో ఇంకొంచెం బాగా మార్క్స్ రావాలనుకుంటే ఇంకో పాయింట్ యాడ్ చేసుకోవచ్చు. ఏ కాపీ ఆఫ్ ద స్పెషల్ రిజల్యూషన్ షల్ బి ఫైల్డ్ విత్ ROC ఇన్ ఫార్మ్ నంబర్ MGT 14 అండర్ సెక్షన్ 117 విత్ ఇన్ 15 days ఆర్ 30 days అని చెప్పి ఒక పాయింట్ రాసుకోవచ్చు. అది నెక్స్ట్, an ordinary resolution is sufficient if an eligible company is accepting deposits. సో విత్ ఇన్ ద అంటే ఒక లిమిట్స్ ఇచ్చారన్నమాట. సెక్షన్ 180 లిమిట్స్ ఇచ్చారు. అంటే అప్ టు పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ అండ్ ఫ్రీ రిజర్వ్స్. 180 సబ్సెక్షన్ 1 క్లాస్ సి అంటే పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ అండ్ ఫ్రీ రిజర్వ్స్ వరకు ఇచ్చుంటారు. సో అంత లిమిట్ వరకు అయితే ఆర్డినరీ రిజల్యూషన్ సరిపోతుంది. ఆ లిమిట్ దాటితే స్పెషల్ రిజల్యూషన్ కావాలి. ఆ 180లో ఉన్న లిమిట్ మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఎగ్జామ్ లో, ఎందుకంటే దట్ ఈస్ ఇన్ ఫైనల్ సిలబస్. మీకు సెక్షన్ 147 వరకే IPCC లో ఉంటాయి. 148 నుంచి ఫైనల్ లో ఉంటాయి. సారీ 148 వరకు IPCC లో ఉంటాయి. 149 నుంచి మీకు CA ఫైనల్ లో ఉంటాయి. ఓన్లీ 148 వరకే మీకు IPCC లో ఉంటాయి. 149 నుంచి మీకు CA ఫైనల్ లో ఉంటాయి. కాబట్టి ఇది 180 మీకు అవుట్ ఆఫ్ సిలబస్. జస్ట్ చెప్తున్నాడు అప్ టు పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ అండ్ ఫ్రీ రిజర్వ్స్ వరకు తీసుకోవచ్చు. అంత లిమిట్ వరకు తీసుకుంటే ఆర్డినరీ రిజల్యూషన్ సరిపోతుంది. ఆ లిమిట్ దాటితే విత్ ఇన్ ద లిమిట్ 180లో చెప్పిన విత్ ఇన్ ద లిమిట్ అవుతే 180లో చెప్పిన విత్ ఇన్ ద లిమిట్ అయితే ఏంటమ్మా? 180లో చెప్పిన విత్ ఇన్ ద లిమిట్ అయితే ఏంటి? ఆర్డినరీ రిజల్యూషన్ సఫిషియెంట్. 180లో చెప్పిన విత్ ఇన్ ద లిమిట్ అయితే ఆర్డినరీ రిజల్యూషన్ సఫిషియెంట్. 180 కన్నా చెప్పిన లిమిట్ కన్నా ఎక్కువ అవుతప్పుడు ఏంటి? స్పెషల్ రిజల్యూషన్. అది నెక్స్ట్. ఇంతకుముందు కూడా మనం క్రెడిట్ రేటింగ్ గురించి రాసుకున్నాం కదా. ఇంతకుముందు మనం డిపాజిట్స్ రాసుకున్నాం కూడా క్రెడిట్ రేటింగ్ తీసుకోవాలని చెప్పాం కదా. MISR నో? హలో, చూడండి ఆ క్రెడిట్ రేటింగ్ గురించి మళ్ళీ డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం. అందుకని నేను మీకు ఫస్ట్ క్వశ్చన్ లో ఓవర్ వ్యూ చేశాను. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ గురించి మళ్ళీ మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకోవాలి. అది ఒక క్రెడిట్ రేటింగ్ తీసుకోవాలి. చూడండి. So the eligible company shall be required to obtain the rating from a recognized credit rating agencies. అంటే SEBI రికగ్నైజ్ చేసిన వాళ్ళు ఉంటారు. ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ కి ఎవరు అప్రూవల్ ఇస్తారంటే SEBI అప్రూవల్ ఇస్తుంది, RBI అప్రూవల్ ఇస్తారు. ఓకే, సో క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఉంటారు, వాళ్ళు రికగ్నైజ్డ్ అంటే SEBI, RBI రికగ్నైజ్ చేసిన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఉంటారు. సో వాళ్ళ దగ్గర నుంచే తీసుకోవాలి. ఇప్పుడు నేను ఒక బ్యాలెన్స్ షీట్ అనలైజ్ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వకూడదు. ఆదిత్య హ్యాస్ గివెన్ రేటింగ్ ఫర్ దిస్ అని. ఆదిత్య ఇస్ నోబడీ నోస్ ఆదిత్య. అర్థమైందమ్మా? SEBI రికగ్నైజ్ చేసిన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళు మాత్రమే రేటింగ్ ఇవ్వాలి. ఒక కంపెనీ మీద ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసే ఆపర్చునిటీ వాళ్ళకే ఉంటుంది, అందరికీ ఆ రైట్ ఉంటుంది. ఒక కంపెనీ ప్రెసెంట్ మీద ఫ్యూచర్ మీద ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయాలంటే ఎవరికి వాడు చదువు రానోడు కూడా వాడికి వచ్చిన వాళ్ళు చెప్పకూడదు. SEBI యాక్సెప్ట్ చేసిన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ మాత్రమే ఇవ్వాలి. నెక్స్ట్ ఏంటి ఆ రేటింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సేఫ్టీ. ఆ రేటింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్వెస్టర్ ఒక నమ్మకం వస్తుంది అనమాట. ఈ కంపెనీ మంచిదే కొనొచ్చు అని ఒక సేఫ్టీ వస్తుంది. నెక్స్ట్ ఆ రేటింగ్ ని వాళ్ళు పబ్లిక్ ఇన్ఫార్మ్ చేయాలి. సచ్ రేటింగ్ షల్ బి ఇన్ఫార్మ్ టు ద పబ్లిక్ అట్ ద టైమ్ ఆఫ్ ఇన్విటేషన్ ఆఫ్ డిపాజిట్స్ ఇన్ ద పబ్లిక్. అది ఆ రేటింగ్ ని వాళ్ళు పబ్లిక్ ఇన్ఫార్మ్ చేయాలి. అది అంటే పైన సర్కులర్ రాసాం కదమ్మా, ఆ సర్కులర్ లోనే రాయాలి మీరు. ఆ సర్కులర్ లోనే క్రెడిట్ రేటింగ్ గురించి రాయాలి. ఇప్పుడు మనం రాసింది అదే కదమ్మా, కంటెంట్స్ లోనే కదా చెప్పింది. హలో, సర్కులర్ లో రాయమనే కదా మనం చెప్పింది. ఎవరు ఇస్తారు అన్నది మనం డిస్కస్ చేస్తున్నాం అంతే. కానీ క్రెడిట్ సర్కులర్ లో రాయాలి, ఇలా మా కంపెనీ పొజిషన్ ఇది అని చెప్పి సర్కులర్ లో రాయాలి. నెక్స్ట్ ఇది ఎవ్రీ ఇయర్ తెచ్చుకోవాలి. సచ్ సర్కులర్ షల్ బి అబ్టైన్డ్ ఫర్ ఎవ్రీ ఇయర్ డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్ ద డిపాజిట్స్. అంటే ఆ డిపాజిట్స్ టెన్యూర్ లో 3 years తో ప్రతి ఇయర్ తెచ్చుకోవాలి. ద రేటింగ్ షల్ బి అబ్టైన్డ్ ఫర్ ఎవ్రీ ఇయర్ డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్ ద డిపాజిట్స్. అది
ఆ డిపాజిట్స్ టెన్యూర్ ఎంతైతే ఉందో ఆ టెన్యూర్ లో ఎవ్రీ ఇయర్ తెచ్చుకోవాలి. ద రేటింగ్ షల్ బి ఆప్టెడ్ ఫర్ ఎవ్రీ ఇయర్ డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్ డిపాజిట్స్. ఓకేమా? అది సో ఒకసారి తెచ్చుకునేది కాదు, డిపాజిట్స్ 3 years లైఫ్ ఉంటే ఆ 3 years లో ప్రతిసారి తెచ్చుకోవాలి దాన్ని. ఓకే, అది నెక్స్ట్ ఆ రేటింగ్ ఆర్ఓసికి ఫైల్ చేస్తాం. ఎందుకంటే ఎలాగో ఈ సర్క్యులర్ ఉంది కదమ్మా, దాన్నే DPT3 అంటున్నాం. ఆ సర్క్యులర్ ఉంది కదా, దాన్నే DPT3 అంటున్నాం. DPT1 అని రాసానండి. వేర్ ఇస్ DPT1? దట్ ఈస్ DPT. Second point ending, sir. కరెక్ట్ కానీ అది DPT1, ఇది DPT1, ఇది DPT1 ఉండాలి ఇక్కడ. అలాగే రిటర్న్ DPT3 రిటర్న్ కరెక్ట్. ఓకే, అది సర్క్యులర్ వచ్చేసి DPT1, ఇది వచ్చేసి రిటర్న్ ఆఫ్ డిపాజిట్స్. సర్క్యులర్ వచ్చేసి DPT1, రిటర్న్ ఆఫ్ డిపాజిట్స్. ఈ రిటర్న్ వచ్చేసి DPT3 ఫామ్. ఆ రిటర్న్ కి అటాచ్ చేయాలి, DPT3 ఫామ్ కి ఆ రిటర్న్ కి అటాచ్ చేయాలి కాపీ ఆఫ్ ద క్రెడిట్ రేటింగ్. Next, the credit rating shall not be below the minimum investment grade rating or other specified credit. అంటే రేటింగ్ అంటే వాళ్ళు ఇస్తారు A కేటగిరీ, B కేటగిరీ, C కేటగిరీ అని. సో ఆ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ అనేది ఉంటుంది, దానికన్నా అబోవ్ ఉండాలి కానీ దానికన్నా తక్కువ ఉండదు. అది సో ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్, స్పెక్యులేటివ్ గ్రేడ్, జంక్, డిఫాల్ట్ ఇలా ఇస్తారనమాట. సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ కానీ అంతకన్నా అబోవే ఉండాలి కానీ దానికన్నా కింద ఉండకూడదు. అది ఓకే, దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్, సో ఇది క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఎవరు ఇస్తారమ్మా? క్రెడిట్ రేటింగ్ సెబీ రికగ్నైజ్డ్, RBI రికగ్నైజ్డ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ క్రెడిట్ రేటింగ్? సేఫ్టీ. ఆ క్రెడిట్ రేటింగ్ ఏం చేయాలి? పబ్లిక్ ఎవరెవరికి ఇన్ఫార్మ్ చేయాలి? పబ్లిక్ ఇన్ఫార్మ్ చేయాలి. ఎప్పుడు ఆ సర్క్యులర్ లో మెన్షన్ చేస్తూ ఇన్ఫార్మ్ చేయాలి. నెక్స్ట్ ROCకి ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి? ROCకి ఫామ్ నంబర్ DPT3తో పాటు అటాచ్ చేయాలి. ఒకసారి తీసుకుంటే ఆ రేటింగ్ ఎంత ఉండాలి అంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ రేటింగ్ ఉండాలి. నెక్స్ట్ అది ప్రతిసారి ఒకసారి తీసుకుంటే సరిపోద్దా అంటే సరిపోదు, ఎవ్రీ ఇయర్ తీసుకోవాలి. బట్ అండర్స్టాండ్ దట్ రేటింగ్ హ్యాస్ టు బి టేకెన్ ఎవ్రీ ఇయర్. ఓకే, అది నెక్స్ట్ చార్జ్ క్రియేషన్. Every company which accepts secure deposits from the public shall within 30 days of such acceptance create a charge on its assets. Every company which accepts secure deposits from the public shall within 30 days of such acceptance create a charge on its assets. అంటే ఇంతకుముందు ఛార్జ్ గురించి చెప్పాను కదమ్మా, ఎప్పటిలోపు క్రియేట్ చేయాలి? 30 days లోపు. అంటే డిపాజిట్ మనీ తీసుకున్న తర్వాత వితిన్ 30 days లోపు ఛార్జ్ క్రియేట్ చేయాలి, వితిన్ 30 days. నెక్స్ట్ దేని మీద ఛార్జ్ క్రియేట్ చేయాలి? ఏ అసెట్స్ ని సెక్యూరిటీగా ఇవ్వాలి? సెక్యూరిటీగా ఓన్లీ టాంజబుల్ అసెట్స్ ని మాత్రమే సెక్యూరిటీగా ఇవ్వాలి. సో ఓన్లీ టాంజబుల్ అసెట్స్ ని మాత్రమే సెక్యూరిటీగా ఇవ్వాలి. నెక్స్ట్ ఆ సెక్యూరిటీ అమౌంట్ ఎంత ఉండాలి? డిపాజిట్స్ అమౌంట్ ఎంత ఉందో అంతే ఉండాలి. సెక్యూరిటీ అమౌంట్ ఎంత ఉండాలంటే డిపాజిట్స్ అమౌంట్ ఎంత ఉందో అంత ఉండాలి. అంటే పార్ట్లీ సెక్యూర్డ్ డిపాజిట్స్ ఉండవు. సెక్యూర్డ్ అయితే సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ అయితే అన్సెక్యూర్డ్, అంతే. అర్థమైందమ్మా? మీరు 10 crores మనీ కలెక్ట్ చేసుకుని 8 crores అసెట్స్ సెక్యూరిటీగా ఇచ్చినా అది అన్సెక్యూర్డ్ అవుతుంది. మరి అండర్స్టాండ్? హలో, Yes, sir. మీరు పబ్లిక్ నుంచి 10 crores మనీ కలెక్ట్ చేసుకున్నారు, కానీ మీ దగ్గర 8 crores అసెట్స్ ఉన్నాయి. ఆ 8 crores అసెట్స్ సెక్యూరిటీగా ఇచ్చారు, దానికి పబ్లిక్ ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు దాన్ని మీరు సెక్యూర్ డిపాజిట్స్ అనకూడదు, దాన్ని మీరు ఏమనాలి? అన్సెక్యూర్డ్ డిపాజిట్స్ అని అనాలి. అది సో ఇప్పుడు ఈ అసెట్స్ మనం 8 crores అని చెప్పాం కదా, మనం వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంది 10 crores, మనం ఇచ్చిన అసెట్ వాల్యూ ఎంత? ఒక 12 crores అనుకోండి. ఆ 12 crores ఎవరు డిసైడ్ చేశారంటే నేను మీరు చేయకూడదు, రిజిస్టర్డ్ వాల్యూ ఆఫ్ ద అసెట్స్. ఏదైతే మనం అసెట్స్ సెక్యూరిటీగా ఇచ్చామో ఆ వాల్యూ ఆఫ్ ద అసెట్స్ ని ఎవరు చెక్ చేయాలి అంటే రిజిస్టర్డ్ వాల్యూ చెక్ చేయాలి. నెక్స్ట్ అది ఎవరి పేరు మీద సెక్యూరిటీ క్రియేట్ చేస్తాం? ట్రస్టీ. అంటే డిబెంచర్స్ అప్పుడు చూసాం కదా, ఒక ట్రస్టీని అపాయింట్ చేస్తాము డిపాజిటర్స్ అందరినీ ప్రొటెక్ట్ చేయడానికని. హలో, ఇన్ ఫేవర్ ఆఫ్ ట్రస్టీ అంటే ఏంటమ్మా? ఇన్ ఫేవర్ ఆఫ్ ట్రస్టీ అంటే ట్రస్టీకి ఫేవర్ గా ఇస్తాము, ఆ డిపాజిట్స్ అన్నది ట్రస్టీకి ఫేవర్ గా ఇస్తాము. ఓకే, అది ఆ ట్రస్టీకి ఫేవర్ గా ఇస్తాం. ఓకేమా? ఇది చార్జ్ క్రియేషన్ అంటే దిస్ ఆర్ ద పాయింట్. ఎప్పటిలోపు చార్జ్ క్రియేట్ చేయాలి? 30 days లోపు చార్జ్ క్రియేట్ చేయాలి. ఏ అసెట్స్ ని సెక్యూరిటీగా ఇవ్వాలి? టాంజిబుల్ అసెట్స్ ని సెక్యూరిటీగా ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? డిపాజిట్ అమౌంట్ ఎంత ఉందో అంతే ఇవ్వాలి, అంతకన్నా తక్కువ ఇవ్వకూడదు. సరే, అసెట్ వాల్యూ ఎలా తెలుస్తుంది అంటే రిజిస్టర్డ్ వాల్యూ చెప్తే తెలుస్తుంది. ఎవరి పేరు మీద సెక్యూరిటీ క్రియేట్ చేయాలి? ఇన్ ఫేవర్ ఆఫ్ ఏ ట్రస్టీ, డిపాజిట్ ట్రస్టీ పేరు మీద సెక్యూరిటీ క్రియేట్ చేయాలి. ఓకేమా? అది ఒకసారి చదువుకోండి. మళ్ళీ ఫిఫ్త్ క్వశ్చన్ ఒకసారి చదువుకోండి. యాక్సెప్టెన్స్ ఆఫ్ డిపాజిట్ ఫ్రమ్ పబ్లిక్. జస్ట్ రీడ్ ఇట్ వన్స్ అగైన్.
అయిపోయిందమ్మా. హలో Yes, sir. Yes, sir. రైట్, అది ఒకసారి చూసుకున్న పాయింట్స్ అండి. నెక్స్ట్ టెనర్ ఆఫ్ డిపాజిట్స్ అంటే డ్యూరేషన్ అని అర్థం. టెనర్ అంటే టెన్యూర్ ఆఫ్ ద డిపాజిట్స్ ఆర్ టర్మ్. TENURE టెన్యూర్, TR టర్మ్, టెనర్ అంతా ఒకటే. అమ్మ ఎంత రోజులు ఉండాలి డిపాజిట్స్, ఎంత ఉండాలి అంటే ఆన్ డిమాండ్ ఉండకూడదు. ఇక్కడ మనం చూస్తే ఏమా ఇక్కడ మీరు 3 డిస్కస్ చేస్తున్నారు, ఇవన్నీ ఉండకూడనివి. యు అండర్స్టాండ్? ఉండకూడనివి. షల్ నాట్ యాక్సెప్ట్, నాట్ ఉందా ఇక్కడ? హలో అంటే అవన్నీ ప్రొహిబిటెడ్ అన్నమాట. ప్రొహిబిటెడ్. ఆన్ డిమాండ్ అంటే డిపాజిట్స్ అన్నది ఎప్పుడు కూడా టైం డిపాజిట్స్ అయి ఉండాలి కానీ ఫిక్స్డ్ డిపాజిట్స్ అయి ఉండకూడదు. సరే, టర్మ్ డిపాజిట్స్ అయి ఉండాలి కానీ డిమాండ్ డిపాజిట్స్ అయి ఉండకూడదు. మీకు బ్యాంకింగ్ కంపెనీ అకౌంట్స్ ఎక్కడ ఉంది? గ్రూప్ 2 లో ఉందా? హలో Yes, sir. మీకు డిమాండ్ డిపాజిట్స్, టర్మ్ డిపాజిట్స్ అని వచ్చింటే విన్నారా బ్యాంకింగ్ కంపెనీలో? హలో డిమాండ్ డిపాజిట్స్, టర్మ్ డిపాజిట్స్ అని ఉన్నాయి. ఓకే, సరే. విచ్ ఆర్ రీపేయబుల్ ఆన్ డిమాండ్, విచ్ ఆర్ రీపేయబుల్ ఆన్ డిమాండ్. అది అంటే డిమాండ్ డిపాజిట్స్ తీసుకోకూడదు, టర్మ్ డిపాజిట్స్ తీసుకోవాలి. అంటే కంపెనీ పబ్లిక్ నుంచి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేసి మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తాం అలా చెప్పకూడదు. ఖచ్చితంగా ఒక టైం చెప్పాలి. ఏం అర్థమవుతుందా? హలో Yes, sir. కంపెనీ పబ్లిక్ నుంచి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేసి మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తాం అలా చెప్పకూడదు. ఒక టైం చెప్పాలి, ఆ టైంలోనే ఇవ్వాలి. అంతకన్నా వెనక ముందు ఇవ్వకూడదు. యు అండర్స్టాండ్? అంతకన్నా ముందు ఇవ్వచ్చు కానీ ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తామని మాత్రం ప్రామిస్ చేయకూడదు. అలా ప్రామిస్ చేస్తే కంపెనీకి సడన్ గా ఎవరైనా వచ్చి అడిగారు అనుకోండి, అప్పుడు కంపెనీకి ఇబ్బంది అయిపోతుంది కదా. సార్ నో. హలో Yes, sir. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే అలాంటివి తీసుకోకూడదు. కంపెనీ మీరు మా దగ్గర డబ్బులు కట్టండి, మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చేస్తామన్నారు అనుకోండి, అలా తీసుకోకూడదు అనమాట. ఎందుకంటే అది డిపాజిటర్స్ ని మోసం చేసినట్టు అవుతుంది, లేదా కంపెనీని మూసేయాల్సి వస్తుంది. అలా తీసుకుంటే కంపెనీని మూసేస్తే మళ్ళీ షేర్ హోల్డర్స్ కి కష్టం అవుతుంది. సో కాబట్టి ఆన్ డిమాండ్ ఉండకూడదు. ఏమో అర్థమైంది కదమ్మా? ఇవన్నీ ఉండకూడనివి. నాట్ అన్నంత ఫస్ట్ దాంట్లో నాట్ యాక్సెప్ట్ కదా. హలో Yes, sir. నెక్స్ట్ లెస్ దాన్ 6 months ఉండకూడదు. అంటే డిపాజిట్స్ యొక్క మినిమం డ్యూరేషన్ ఎంత ఉండాలి? 6 months ఉండాలి. 6 months కన్నా తక్కువ ఉండకూడదు. సో డిపాజిట్స్ యొక్క మినిమం డ్యూరేషన్ ఏంటి? 6 months ఉండాలి. 6 months కన్నా తక్కువ ఉండకూడదు. నెక్స్ట్ మోర్ దాన్ 36 months ఉండకూడదు. ఇవన్నీ ఉండకూడదు. 6 months కన్నా తక్కువ ఉండకూడదు, 36 months కన్నా ఎక్కువ ఉండకూడదు. అది అంటే మినిమం డిపాజిట్స్ టైం ఎంత? 6 months. మాక్సిమం డిపాజిట్స్ టైం ఎంత అంటే 36 months. ఓకే, ఈ మధ్య గ్యాప్ లో చెప్పాలి మీరు 1 year 2 years చెప్పాలి. అంతేగాని ఈ మధ్య గ్యాప్ లో ఎప్పుడన్నా వచ్చి అప్పుడు తీసుకోండి అంటే కుదరదు. ఏమో ఎస్ఆర్ నో. సో ఈ మధ్య గ్యాప్ లో మీరు ఎప్పుడన్నా వచ్చి తీసుకోండి అంటే కుదరదు. ఓకే, సో దట్ ఈస్ ద పాయింట్. విచ్ ఆర్ రీపేయబుల్ మోర్ దాన్ 36 months ఆన్ ద డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆర్ రెన్యూవల్. నెక్స్ట్ కాకపోతే ఈ 6 months ని కొంచెం మనం అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. ఈ 6 months ని తగ్గించుకోవచ్చు. ఎర్లియర్ దాన్ 6 months. సార్ 6 months కి మాకు డబ్బులు అవసరం లేదు సార్ అన్నారు అనుకోండి, ఇంకా తక్కువే రీపే చేయాలి, ఇంకా తొందరగానే రీపే చేస్తామంటే చేసుకోండి. కానీ మినిమం 3 months ఉండాలి, నాట్ ఎర్లియర్ దాన్ 3 months. అంటే ఇప్పుడు కంపెనీ పబ్లిక్ నుంచి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేస్తారు, ఆ డిపాజిట్స్ ఇవ్వండి 10 రోజుల తర్వాత ఇచ్చేస్తాం అనుకోండి, అలా చేయకూడదు. వారం తర్వాత ఇస్తాం, 10 రోజుల తర్వాత ఇస్తాం. యూ షుడ్ నాట్ డూ లైక్ దట్. యు అండర్స్టాండ్? హలో అలా చేయకూడదు. మినిమం 3 months ఉండాలి. ఎవరైనా పబ్లిక్ కంపెనీ దగ్గర మనీ డిపాజిట్ చేస్తే మినిమం 3 months ఉండాలి. నార్మల్ గా మినిమం 6 months ఉండాలి. కానీ కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ లో 3 months ఉన్నా చాలు అనమాట మినిమం పీరియడ్. ఏంటి ఆ ఎక్సెప్షనల్ కేసు అంటే నార్మల్ గా ఎంత ఉండాలమ్మా? యాజ్ ఎ జనరల్ రూల్ వాట్ ఈస్ ద మినిమం డ్యూరేషన్ ఆఫ్ డిపాజిట్? 6 months. 6 months. జనరల్ రూల్ ఎంతమ్మా అంటే 6 months. ఆ జనరల్ రూల్ కి ఎక్సెప్షన్ ఏంటి అంటే ఎక్సెప్షనల్ కేసెస్ లో 3 months ఉండొచ్చు. ఏంటి ఆ ఎక్సెప్షనల్ కేసు అంటే 10% ఆఫ్ అగ్రిగేట్ ఆఫ్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ నాట్ ఎక్సీడింగ్ 10%. అంటే తక్కువ అమౌంట్ 10% కన్నా తక్కువ అమౌంట్ రైజ్ చేస్తాం అనుకోండి, చేసుకోండి. అదైతే మీరు 6 months కన్నా తక్కువ చేసుకోవచ్చు, కానీ 3 months కన్నా తక్కువ ఉండకూడదు. మరి 3 months కన్నా తక్కువ మర్చిపోండి, ఇంకేమి లేకూడదు. 3 months నుంచి 6 months లోపు అంటే 10% ఉండాలి. లేదు 10% కన్నా ఎక్కువ తీసుకుంటామంటే 6 months కన్నా ఎక్కువ పెట్టుకోవాలి టైం. ఏం అర్థమవుతుందా? హలో అది. సో కాబట్టి ఇవన్నీ ఎక్సెప్షనల్ కేసు అనమాట. ఆ 6 months అనే దానికి ఎక్సెప్షన్. 6 months అవసరం లేదు, 3 months ఉన్నా చాలు. ఎప్పుడు 3 months ఉన్నా చాలు? 10% కన్నా తక్కువ అమౌంట్ కలెక్ట్ చేసినప్పుడు, 10% కన్నా అంతకన్నా తక్కువ అమౌంట్ కలెక్ట్ చేసినప్పుడు, కానీ 3 months ఉంటే చాలు. మళ్ళీ 3 months కన్నా తర్వాత ఇంకో రూల్ అవుట్ మర్చిపోండి. ఇంకా ఈ రోజు కలెక్ట్ చేసుకొని 1 month తర్వాత రీపే చేస్తాం సార్ ఏదైనా ఛాన్స్ ఉందా? నో ఛాన్స్ అట్ ఆల్. కంప్లీట్లీ ప్రొహిబిటెడ్. మీరు 10% తీసుకుంటారా, 1% తీసుకుంటారా, 2% తీసుకున్నారా అనవసరం. 3 months కన్నా ముందు అయితే ఇంకా ఛాన్సే లేదమ్మా. ఏం అండర్స్టాండ్? హలో 3 months కన్నా ముందు అసలు ఛాన్సే లేదు. 6 months తర్వాతే ఉండాలి ఏదన్నా కూడా. లేదు సార్ 3 months కి 6 months కి మధ్యలో ఏదైనా స్కోప్ ఉందా? ఉంది, కాకపోతే 10% కన్నా ఎక్కువ. షల్ నాట్ ఎక్సీడ్ 10% ఆఫ్ ద అగ్రిగేట్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఫ్రీ రిజర్వ్స్ అండ్ సెక్యూరిటీస్. ఏమా అది ఇస్ ద పాయింట్. డిపాజిట్స్ ఎంత టర్మ్ ఉండాలి అనేది. నెక్స్ట్ ఇది ఎంత కలెక్ట్ చేసుకోవాలి, డిపాజిట్స్ ఎంత కలెక్ట్ చేసుకోవాలి అంటే ఇవి
సో మెంబర్స్ నుంచి కలెక్ట్ చేసుకున్నప్పుడు 35%, ప్రైవేట్ కంపెనీ అయితే 100% ఇవన్నమాట. ఎలిజిబుల్ కంపెనీ అయితే 10% అది. ఓకే చూడండి. సో ఏ కంపెనీ మే యాక్సెప్ట్ డిపాజిట్స్ ఫ్రమ్ మెంబర్స్ నుంచి అయితే ఎంత కలెక్ట్ చేసుకోవాలమ్మా? 35% కన్నా ఎక్కువ కలెక్ట్ చేసుకోకూడదు. మెంబర్స్ నుంచి యాక్సెప్ట్ చేసుకోవాలంటే ఎంత కలెక్ట్ చేసుకోవాలి? మాక్సిమం 35%. మనం పైన డిస్కస్ చేసాం కదమ్మా మెంబర్స్ ఎనీ అదర్ పర్సన్ అని. మరి అండర్స్టాండ్? పైన డిస్కస్ చేసాం కదమ్మా మెంబర్స్ నుంచి ఎనీ అదర్ పర్సన్ అని. హలో Yes, sir. సో కాబట్టి మెంబర్స్ నుంచి అయితే మాక్సిమం 35%, మాక్సిమం 35%. మెంబర్స్ నుంచి అయితే మాక్సిమం 35%. ఓకే, వెల్ అండ్ గుడ్. మెంబర్స్ నుంచి అయితే మాక్సిమం 35%, మెంబర్స్ నుంచి మాక్సిమం 35%. ఓకే, అది మెంబర్స్ నుంచి మాక్సిమం 35%, మెంబర్స్ నుంచి మాక్సిమం 35%. సరే, మెంబర్స్ కాకుండా కూడా అదర్స్ నుంచి ఇదే అదే మెంబర్స్ నుంచి పబ్లిక్ కంపెనీ అయితే 35%, ప్రైవేట్ కంపెనీ అయితే 100%. పబ్లిక్ కంపెనీ అయితే 35%, ప్రైవేట్ కంపెనీ అయితే 100%. నెక్స్ట్ ఎలిజిబుల్ కంపెనీ ఎవరి నుంచి కలెక్ట్ చేసుకోవాలి? మెంబర్స్ నుంచే కలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు 10% అవుతుంది. మెంబర్స్ నుంచి కలెక్ట్ చేసుకోవాలి, 10% అవుతుంది. ఫస్ట్ మీరు మెంబర్స్ నుంచి కలెక్ట్ చేసుకున్నప్పుడు చూసుకోండి. మెంబర్స్ నుంచి కలెక్ట్ చేసుకున్నప్పుడు ఇదంతా మెంబర్స్ గురించి కదా ఆలోచిస్తుంది. మెంబర్స్ నుంచి కలెక్ట్ చేసుకున్నప్పుడు ముగ్గురు ఉన్నారు: ప్రైవేట్ కంపెనీస్, ఎలిజిబుల్ పబ్లిక్ కంపెనీస్, నాన్ ఎలిజిబుల్ పబ్లిక్ కంపెనీస్. ప్రైవేట్ కంపెనీ అయితే 100%, ఎలిజిబుల్ పబ్లిక్ కంపెనీస్ అయితే 10%, నాన్ ఎలిజిబుల్ పబ్లిక్ కంపెనీస్ 30%. అర్థమవుతుందా? హలో, ప్రైవేట్ కంపెనీ మెంబర్స్ నుంచి ఫస్ట్ మెంబర్స్ నుంచి డిస్కస్ చేస్తున్నాను. మెంబర్స్ గురించి ఎవరు కలెక్ట్ చేస్తున్నారు? ప్రైవేట్ కంపెనీ 100%. ఓకే, పబ్లిక్ కంపెనీ, ఏ పబ్లిక్ కంపెనీ? ఎలిజిబుల్ పబ్లిక్ కంపెనీ 10%. కాదు, నాన్ ఎలిజిబుల్ పబ్లిక్ కంపెనీ ఎంత? 35%. అర్థమైందమ్మా? హలో, ఆ పాయింట్ ప్రైవేట్ కంపెనీ కలెక్ట్ చేసుకుంటుంది ఎవరి నుంచి అంటే అది. ఓకే, పబ్లిక్ కంపెనీ నుంచి ఎంత? ఓకే, సో అది మెంబర్స్ నుంచి కలెక్ట్ చేసుకున్నప్పుడు ప్రైవేట్, ఎలిజిబుల్ పబ్లిక్, నాన్ ఎలిజిబుల్ పబ్లిక్. సో ఈ ప్రైవేట్ కంపెనీ ఎంత? మెంబర్స్ నుంచి 100%, ఎలిజిబుల్ పబ్లిక్ ఎంత? 10%, నాన్ ఎలిజిబుల్ పబ్లిక్ కంపెనీ ఎంత? 35%. అర్థమైందమ్మా? హలో, ఇవన్నీ ఎవరి నుంచి? అన్ని కూడా మెంబర్స్ నుంచి. ఆల్ దీస్ ఆర్ మెంబర్స్ ఓన్లీ. దీస్ ఆర్ మెంబర్స్ నుంచి ఇది, మెంబర్స్ నుంచి ఇది. నెక్స్ట్ పబ్లిక్ నుంచి మనం రెండు కదమ్మా చూసింది. 73 subsection 2, 76 చూసాం, గుర్తొస్తుందా? హలో, Yes, sir. రైట్. సో కాబట్టి 73 subsection 2 అంటే ఏ కంపెనీ ఎవరి నుంచి ఎంత తీసుకోవాలి? డు అండర్స్టాండ్? ఏ కంపెనీ ఎవరి నుంచి ఎంత తీసుకోవాలి? అర్థమైందమ్మా? హలో, అది ప్రైవేట్ కంపెనీ, ఎలిజిబుల్ పబ్లిక్ కంపెనీ, నాన్ ఎలిజిబుల్ పబ్లిక్. ఆ కంపెనీస్ ఎవరి నుంచి తీసుకోవాలి? మెంబర్స్ నుంచి. ఎంత? 100, 10, 35. ఓకే, అది. నెక్స్ట్ ఇది పబ్లిక్ నుంచి తీసుకోండి. మెంబర్స్ నుంచి తీసుకున్న తర్వాత అదర్స్ నుంచి, అంటే మెంబర్స్ కాకుండా ఇంకా అదర్స్ అనుకున్నాం. మెంబర్స్ కాకుండా అదర్స్ అన్నప్పుడు ఇక్కడ చూడండి, మెంబర్స్ కాకుండా పబ్లిక్ అనుకుంటే నేను అదర్స్ అని రాస్తాను. మన క్లారిటీ కోసం అదర్స్ అని రాస్తాను. ఓకే, అదర్స్ అని రాస్తాను. ఇప్పుడు ఇక్కడ ఇంకో పాయింట్ రాస్తే గవర్నమెంట్ కంపెనీ రాసాం అనుకోండి. గవర్నమెంట్ కంపెనీ అయితే నాట్ అప్లికబుల్. తీసుకోకూడదు అసలు. గవర్నమెంట్ కంపెనీలో మెంబర్ ఎవరు? గవర్నమెంట్. కాబట్టి గవర్నమెంట్ కంపెనీ అయితే గవర్నమెంట్ నుంచి డిపాజిట్ తీసుకోకూడదు. అదర్స్ నుంచి, మెంబర్స్ నుంచి కాకుండా అదర్స్ నుంచి పబ్లిక్ కంపెనీకి అంతే. ఏంటమ్మా? నాట్ అప్లికబుల్. అదర్స్ నుంచి పబ్లిక్ కంపెనీ తీసుకోకూడదు, నాన్ ఎలిజిబుల్ పబ్లిక్ కంపెనీ తీసుకోకూడదు. ఓన్లీ ఎలిజిబుల్ పబ్లిక్ కంపెనీ, గవర్నమెంట్ కంపెనీ తీసుకోవాలి. ఆ ఎలిజిబుల్ పబ్లిక్ కంపెనీ ఎంత? 25%, గవర్నమెంట్ కంపెనీ 35%. అర్థమైందమ్మా? హలో, అర్థమైందమ్మా? ఏ కంపెనీ ఎవరి నుంచి ఎంత డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయాలన్నది? హలో, Yes, sir. అర్థమైందా? ఏ కంపెనీ ఎవరి నుంచి ఎంత డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయాలంటే దీస్ ఆర్ ద కంపెనీస్. సో దీస్ కంపెనీస్ హావ్ టు యాక్సెప్ట్ దట్ మచ్ ఆఫ్ డిపాజిట్స్ ఫ్రమ్ డిఫరెంట్ పర్సన్స్. ఓకే, అది. సో వాళ్ళ దగ్గర నుంచి డిపాజిట్స్ కలెక్ట్ చేసుకోవాలి. ఓకే, డన్. నెక్స్ట్, సో అది మొత్తం అదే నేను ఇక్కడ మీకు టేబుల్ ఇచ్చాను చూడడం అర్థమవుతుందా? ఎలిజిబుల్ పబ్లిక్ కంపెనీ, నాన్ ఎలిజిబుల్ పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ, గవర్నమెంట్ కంపెనీ, మెంబర్స్ నుంచి ఎంత, అదర్స్ నుంచి ఎంత. డు అండర్స్టాండ్? హలో, అంటే మీరు పైన ఎగ్జామ్ లో ఈ బాక్స్ వేయకూడదు. ఎగ్జామ్ లో జనరల్ గా పారాగ్రాఫ్ రాయాలి, కానీ రాయాలి అంటే ఈ బాక్స్ గుర్తుండాలి. ఈ బాక్స్ ఓన్లీ మీకు అర్థం అవడానికి ఇచ్చాను నేను. అర్థమవుతుందా? హలో, Yes, sir. ఈ బాక్స్ మీకు అర్థం అవడానికి ఇచ్చాను అంతే. మీరు ఎగ్జామ్ లో ఈ బాక్స్ వాడకుండా పైన ఉన్న డిస్క్రిప్షన్ రాయండి. అది. నెక్స్ట్, ఆ డిపాజిట్స్ మీద ఇంట్రెస్ట్ కట్టాలి కదా. ఊరికే ఏమి ఇవ్వరు కదా. కంపెనీ ప్రేమతో ఏమి ఇవ్వరు కదా. నాన్నకు ప్రేమతో అలా కంపెనీ ప్రేమతో ఏమి ఇవ్వరు కదమ్మా. హలో,
ఎస్ సార్ మెంబర్స్ కంపెనీ ప్రేమతో ఇవ్వరు కదా, వడ్డీ వస్తుందనే ఇస్తారు అంతే. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, ఆర్బీఐ ఎంత చెప్తే అంత ఇవ్వాలి, అంతకన్నా ఎక్కువ ప్రిస్క్రైబ్డ్ బై ఆర్బీఐ. అంటే ఆ 20% ఇస్తాం, 30% ఇస్తాం అన్ని కుదరవు, ప్రిస్క్రైబ్డ్ బై ఆర్బీఐ. ద పర్సన్ హూ ఇస్ ఆథరైజ్డ్ బై కంపెనీ షల్ ఓన్లీ బి ఎంటైటిల్ టు బ్రోకరేజ్, హూ సెలెక్ట్ డిపాజిట్ ఓన్లీ బి. అంటే ఈ బ్రోకరేజ్ ఎంత ఇవ్వాలనేది ఆర్బీఐ. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ రెండు ఉన్నాయమ్మా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, బ్రోకరేజ్ ఉంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, బ్రోకరేజ్ ఉంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవరెవరికి ఇస్తారు, కంపెనీ డిపాజిటర్స్ కి ఇస్తారు. బ్రోకరేజ్ ఎవరెవరికి ఇస్తారు, కంపెనీ మధ్యలో ఉన్న మీడియేటర్ కి ఇస్తారు. ఎంత ఇవ్వాలి, ఆర్బీఐ ఎంత చెప్తే అంత ఇవ్వాలి. ఇంట్రెస్ట్ కానీ బ్రోకరేజ్ కానీ ఆర్బీఐ ఎంత చెప్తే అంత ఇవ్వాలి. మరి బ్రోకరేజ్ అంటే ఎవరికి ఇవ్వాలి అంటే ఓన్లీ పర్సన్ ఆథరైజ్ బై ద కంపెనీ హూ కెన్ యాక్ట్ యాజ్ ఎ బ్రోకరేజ్. బ్రోకర్ గా ఎవరు ఉండొచ్చు అంటే కంపెనీ ఆథరైజ్ చేసిన వాళ్ళు మాత్రమే బ్రోకరేజ్ గా ఉండాలి. కంపెనీ ఆథరైజ్ చేసిన బ్రోకర్స్ కాకుండా వేరే బ్రోకర్స్ ఎవరికి కూడా కమిషన్ ఇవ్వకూడదు. అర్థమైందమ్మా, కంపెనీ ఆథరైజ్ చేసిన బ్రోకర్స్ కాకుండా ఇంకా వేరే బ్రోకర్స్ ఎవరికి కూడా కమిషన్ ఇవ్వకూడదు. దట్ ఈస్ ద పాయింట్. ఓకే, రిమైనింగ్ అనేది నెక్స్ట్ క్లాస్ తీసుకుందాం. సీ యూ.